సిన్సియర్గా తన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాహుల్ సిబ్లీగంజ్కి సంబంధించిన ఒక హాట్ టాపిక్ అయితే వార్తల్లోకి వచ్చింది. విశాఖకు చెందిన ఒక మహిళ రాహుల్ సిబ్లీగంజ్పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైనట్లుగా సమాచారం. అయితే ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఆ మహిళ చెప్పిన కొన్ని విషయాలు, అలాగే కొన్ని ఆరోపణలు, అలాగే పోలీసులని ఆశ్రయించడానికి కారణం, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో విశాఖకు చెందిన ఒక మహిళ, అలాగే రాహుల్ సిబ్లీగంజ్, వీళ్ళిద్దరు కొంచెం దూరపు రిలేటివ్స్ అయితే ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు కూడా ఇక వాళ్ళ చిన్న ఏదైతే పరిచయం ఉందో ఆ చిన్న పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ లాగా అండ్ ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమలాగా మారి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయినట్టు అయితే ఆ అమ్మాయి చెప్పింది. సో అతను రాహుల్ సిబ్లీగంజ్ నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని శారీరకంగా లొంగ తీసుకొని మొత్తం యూజ్ చేసుకున్న తర్వాత అయితే నన్ను వదిలేశాడు అని చెప్పడం జరిగింది. అయితే నన్ను ఎందుకు వదిలేశావు అని ఈ అమ్మాయి ఎప్పుడైతే నిలదీయడం స్టార్ట్ చేసిందో అప్పుడే రాహుల్ సిబ్లీగంజ్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ప్రైవేట్గా కలిసి ఉన్న ఆ వీడియోస్కి సంబంధించి అవన్నీ కూడా ఇప్పుడు నేను సోషల్ మీడియాలో పెడతాను, ఒకవేళ నువ్వు నన్ను వదిలేయకపోతే అని అయితే రాహుల్ సిబ్లీగంజ్ అయితే ఇలా బెదిరించాడు అని అయితే బ్లాక్మెయిల్ చేశాడు అని అయితే ఆ యువతి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను లొంగ తీసుకొని నాకు మాయ మాటలు చెప్పి నన్ను శారీరకంగా మోసం చేశాడు అని అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ప్రధానంగా చేసే ఆరోపణలు అని చెప్పొచ్చు. సో ఈ మువ్వలపాలెంకి సంబంధించి అయితే తను కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇక్కడ ఒక రాహుల్ సిబ్లీగంజ్ పైనే కాకుండా ఈ కేసులో ఇంకొక 9 మందిని అయితే ఆ అమ్మాయి అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో నేను రాహుల్ సిబ్లీగంజ్ని కాంటాక్ట్ అవ్వడానికి అయితే చూస్తే వీళ్ళందరూ కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అయితే చెప్తుంది. ముఖ్యంగా నాకు ఇప్పుడు న్యాయం కావాలి అని అయితే చెప్తూ ఉంటే ఇక ఇంకొక అంశం వైపు కూడా మనం చూడొచ్చు. సో ఆల్రెడీ రాహుల్ సిబ్లీగంజ్ ఎవరైతే ఉన్నారో ఆ రాహుల్ సిబ్లీగంజ్ చెప్పే మాటలు ఏంటి అంటే, నన్ను ₹1 కోటి అడిగారు, ఆ ₹1 కోటి నేను ఇవ్వకపోతే ఇది కావాలనే సోషల్ మీడియాలో ఇలా చేస్తున్నారు, నన్ను డిఫామేషన్ చేయడానికి కోసమే ఇలా చేస్తున్నారు, అండ్ ఆ ₹1 కోటి నేను ఇచ్చేదంటే ఈ అమ్మాయి కేసు ఫైల్ చేయకపోదు, ఇప్పుడే కేసు ఫైల్ చేసింది అంటే ఆ ₹1 కోటి నేను ఇవ్వలేదు కాబట్టి ఇలా జరిగింది అని అయితే చెప్తుంటే ఇటుకెళ్ళి ఈ అమ్మాయి వాదన కూడా అంతకంటే ఇంకా పెద్ద ఎత్తున అయితే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే రాహుల్ సిబ్లీగంజ్ నన్ను ప్రెగ్నెంట్ చేశాడు, దాని తర్వాత అతని ఒత్తిడి వల్లనే మళ్ళీ నేను అబార్ట్ చేసుకోవాల్సి వచ్చింది. నాకు అబార్ట్ చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా సరే నన్ను అప్పుడు చాలా ఒత్తిడి చేశాడు, అందుకే అబార్ట్ చేసుకున్నాను. బట్ నేను నమ్మాను ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటాడు అని, బట్ పెళ్లి చేసుకోలేదు అని అయితే ఆ అమ్మాయి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి ఎలాంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు రాలేదు. బట్ ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు మాత్రమే బయటకు వచ్చాయి. ఇంకా ముఖ్యంగా అయితే అసలు ఆ 9 మందిపై ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి, అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయా లేవా అన్నది అయితే ఇప్పుడు పోలీసులు చాలా క్లియర్గా అయితే దర్యాప్తు చేపడుతున్నారు. సో చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది. బట్ మొత్తానికైతే రాహుల్ సిబ్లీగంజ్ పై అయితే ఒక కేసు ఫైల్ అవ్వడం జరిగింది. అండ్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము, ఈ సినీ ఇండస్ట్రీ మీద ఇలాంటివి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, వాళ్ళ మధ్యలో జరుగుతూనే ఉంటాయి. సో ఇది నిజంగా ఎంతవరకు నిజం, అలాగే ఇది ఎంతవరకు ఒక స్పష్టత కలిగిన కేసు అన్నది మాత్రం మనం చూస్తూ ఉండాలి. సో ఓవరాల్గా అయితే రాహుల్ సిబ్లీగంజ్తో పాటు మరో 9 మందిపై అయితే ఒక యువతి అయితే పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో పూర్తి డీటెయిల్స్ అంతా కూడా ఇంకా దర్యాప్తు పూర్తి అయ్యాకే మనకు తెలిసే అవకాశం అయితే ఉండొచ్చు. ఇంతకీ అసలు ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంతకు ముందే ఒక చిన్న ఇంటర్వ్యూలో అయితే తను ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు, అలాగే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయినట్లుగా అయితే రాహుల్ సిబ్లీగంజ్ ఒక చిన్న ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినా, పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసిన అమ్మాయి ఈ అమ్మాయినా, లేకపోతే ఈ అమ్మాయి అంతకు ముందే ఏమైనా రాహుల్ సిబ్లీగంజ్తో ఉందా ఏంటా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ టాపిక్ మీద నిజంగా రాహుల్ సిబ్లీగంజ్ అంటే చాలా మందికి చాలా ఇష్టం. ఎందుకంటే అతను పాడే పాటలు కావచ్చు, లేకపోతే మన తెలంగాణ ఒక యువకుడు కాబట్టి అతన్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఒక చిన్న స్థాయి నుంచి ఒక సూపర్ టాప్కి అయితే వచ్చేసాడు అని. సో అతను ఇలా నిజంగా చేశాడు అంటే మీరు నమ్ముతారా లేదా? ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.